పై తర్వాత చేసిన అటెండెన్స్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ జరుగుతుంది. దయచేసి మన మీద ఉన్నటువంటి అపోహలని తొలగించేలా పనిచేయండి. ఎవరిని ముఖ్యంగా కలెక్టర్ మేడం గారు ఏం చెప్తారంటే ఎవరిని మనం అన్నెసరిగా మాట్లాడకూడదు. మనం ఇంతవరకు పొలైట్నెస్గా అంటే చేస్తామమ్మా కూర్చోండి, మీరే ఇబ్బంది పడాలి చేస్తాము, త్వరగా రావట్లేదు కొంచెం కూర్చోండి, ఒకవేళ ఏమైనా పనులు కూర్చోండి అనేటువంటి ఒక అచ్చమైన తెలుగు భాషనే వాడాలా. మనం అన్నెసరిగా మేము చేస్తాము అనే మాట వాడకూడదు. సరే విసుకొస్తాను మనుషులకి, కానీ విసుకొచ్చినా మనం పూర్తిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పాలి అంతే. అలాగే ఖచ్చితంగా వచ్చిన ప్రజలు మాత్రం తెలుగు భాషలో అడగండి. అందరికీ మీ లెవెల్లో మీ చేత అంటే చేయండి, ఒకరికి చేత కాలేదు మీ యొక్క సమస్యను తీసుకెళ్ళండి. అంతేగాని పబ్లిక్ మాత్రం అలా చేయాలి. ఇందులో ఈ వెందుర్తి గ్రామానికి చాలా మంచి పేరు ఉంది. ఈ గ్రామాన్ని మనం చెడగొట్టకుండా మనం కాపాడుతున్న బాధ్యత మనకి. దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టాలి. ఈరోజు వెందుర్తి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు అంటే 1, 2, 3 సచివాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సచివాలయం యొక్క అటెండెన్స్ రిజిస్టరు, మాన్యువల్ మరియు ఆన్లైన్ 100% అటెండెన్స్ అయ్యేలా చూస్తున్నాము. అలాగే మరి అతి ముఖ్యంగా మూమెంట్ రిజిస్టర్ కానీ మరి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో వాటి మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి చేయడం జరుగుతుంది. అలాగే ప్రజల యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా మా గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇంటి పన్ను, అలాగే కుళాయి పన్ను మరియు లైసెన్స్ ఫీజులు 100% వసూలు చేయమన్నారు. దాంట్లో భాగంగానే మేమంతా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి డిసెంబర్ నెలాఖరులోగా 100% వసూలు అయ్యేలాగా ప్రజలందరూ సహకరించాలి. ఈ విషయాన్ని అంతా గమనించుకొని దయచేసి మా సిబ్బంది కానీ మేము కానీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి పన్నును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఎవరికి అమౌంట్ ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటి చేస్తే ఇద్దరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలందరూ సహకరించాలని మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు.